మీరు జైల్లో మీకు థర్డ్ డిగ్రీ చేసినప్పుడు జైల్లో కెమెరాస్ అంటే ఉన్నాయి కదా? కెమెరాస్ అనేవి గవర్నమెంట్ దగ్గర గవర్నమెంట్ మీరు కోర్టుకి వెళ్ళి ఫుటేజ్ తీసుకోమని అడిగారా? కోర్టు అడిగింది కదా. కోర్టు ఏమడిగింది? సీల్ కవర్ రిపోర్ట్లో ఇవ్వమని అడిగింది. ఎందుకు ఇన్ని కేసులు పెట్టారు, ఇన్ని రోజులు జైల్లో ఎందుకు ఉంచారు, ఎందుకు బెయిల్స్ ఇవ్వట్లేదు, థర్డ్ డిగ్రీ ఇవ్వాల్సిన పరిస్థితి ఏంటి, అంత ఫ్యాబ్రికేటెడ్ అన్నారు. ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ ఫ్యాబ్రికేట్ చేయదు కదా, ప్రొఫెసర్స్ అబద్ధం రాయరు కదా. ఎక్కడెక్కడ అయ్యాయి గాయాలు మీకు? నాకు L4 L5 మైన్యూట్ ఫ్రాక్చర్ ఉంది. ఇక సైడ్ 2 డిస్కులు ఓపెన్ అయిపోయినాయి. తొడకి సంబంధించిన బోన్ ఉంటుంది కదా, అదైతే కండ అట్లా ఓపెన్ అయిందంట. నేను ఇప్పుడు ఇలా కూర్చున్నాను, మీరు కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నారు, ఎక్కువసేపు అలా కూర్చోలేను. నేను కాళ్ళు కూడా దగ్గరికి ఇలా పెట్టుకోలేను. నా టెస్ట్ స్వెల్లింగ్ ఉంది స్టిల్. ఐఎమ్ హ్యావింగ్ ఏ బ్లడ్ క్లాట్. సర్జన్ ఒపీనియన్ తీసుకున్నాను, ఖచ్చితంగా సర్జరీ చేయాలని చెప్పారు. యూరాలజీ ప్రొఫెసర్ చెప్పింది ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్లో, టెంపరీగానే మెడిసిన్ బాబు, బ్లడ్ క్లాట్ అయింది, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు వాళ్ళు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఆల్ ఇండియా మెడికల్ సైన్స్ ప్రొఫెసర్స్ ఇద్దరు వచ్చి కూర్చొని కెమెరాలో వీడియో రికార్డ్ చేసుకున్నారు. వాళ్ళు రాశారు కూడా క్లియర్గా, పోలీస్ స్టేషన్ పేరు, ఎప్పుడు ఇంజ్యూరీ అయింది మొత్తం రాశారు. ఇప్పుడు ఒకటి నేనేమంటానంటే, సరే నన్ను జైల్లో వేశారు, నన్ను థర్డ్ డిగ్రీ ఇచ్చారు, కొట్టారు, మీ ఆనందం తీర్చుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు సునకానందం తీర్చుకున్నాడు. ఆయన భయంకరమైన కచ్చ పవన్ కళ్యాణ్కి నా మీద. నన్ను చంపాలని చూసిందే పవన్ కళ్యాణ్. మీ మీద పవన్ కళ్యాణ్కి ఎందుకు కక్ష? తెలీదు